హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో నోటికి కమ్మగా ఇంకా చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే ఒక మంచి స్వీట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చపాతీలు చేసినప్పుడు సాధారణంగా చపాతీ పిండి మిగిలిపోతుంటుందండి. అప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము. అలా చేయకుండా అప్పటికప్పుడు ఇలా ఈజీగా స్వీట్ చేసుకోవచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా స్వీట్ చేసి తినిపించండి, మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. అంత రుచికరంగా ఉంటుంది. ఒక్కసారి ఇలా చేసుకున్నారంటే ప్రతిసారి మిగిలినప్పుడు ఇదే విధంగా చేసుకుంటారు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ కమ్మగా నోట్లో కరిగిపోయే స్వీట్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా చూడండి, ఇక్కడ నాకు మార్నింగ్ చేసిన పిండి మిగిలిపోయిందండి. ఈవినింగ్ వరకు పిల్లలు వస్తారు కాబట్టి నేను ఇక్కడ స్వీట్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఆ మిగిలిన పిండిని మనం ఇలా ఫ్రిడ్జ్లో పెట్టకుండా నేను సాయంత్రము ఇలా పిల్లలు రాగానే స్వీట్ని రెడీ చేసుకుంటున్నానండి. ఈ పిండిలో మనము ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము. అలా పెట్టకుండా ఇక్కడ నేను స్వీట్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇప్పుడు దీంట్లో నుంచి చిన్న బాల్స్ లాగా చపాతీల్ని పిండి ముద్దలుగా చేసుకోవాలండి. సేమ్ యాజ్ టీజ్గా చపాతీలానే ఒత్తుకోవాలి. ఇప్పుడు దీంట్లో నుంచి ఒక పిండి ముద్ద తీసుకొని పొడి పిండిలో డిప్ చేసుకొని ఇప్పుడు మనము చపాతీలా తాల్చుకోవాలి. అన్ని వైపులో ఈక్వల్గా తాల్చుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. చపాతీని మనం అన్ని వైపుల్లో ఈక్వల్గా ఇలా తాల్చుకోవాలండి. చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి ఈ స్వీట్ అయితే. మనం చపాతీ చేసుకున్న తర్వాత పిల్లలు రాగానే ఇలా స్వీట్ చేయండి ఆ పిండితో. చాలా చాలా బాగుంటుందండి. నోట్లో వేస్తే కరిగిపోతుంది, అంత టేస్టీగా ఉంటుందండి. ఇలా చపాతీని తాల్చుకున్న తర్వాత చూడండి, ఇక్కడ నేను పిజ్జా కట్టర్తో ఇలా కట్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే చాకుతో అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న డైమండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే డైమండ్ షేప్లో క్రాస్గా కట్ చేసుకుంటున్నానండి. మీరు స్క్వేర్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా అన్నీ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నాను. స్టవ్ మీద పెద్ద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టీ స్పూన్ దాకా కొబ్బరి వేసుకోవాలండి. ఇక్కడ నేను పచ్చి కొబ్బరి వేస్తున్నాను. మీరు ఎండి కొబ్బరి అయినా సరే చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక 4 గ్లాసుల వాటర్ వేసుకోవాలండి. దీంట్లో ఇక్కడ నేను క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాను కాబట్టి వాటర్ ఎక్కువ తీసుకుంటున్నానండి. చపాతీల బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి దీంట్లో. ఇప్పుడు ఇలా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదండి, చపాతీ ముక్కలు దీంట్లో వేసుకోవాలి. అన్ని ముక్కలు ఇలా వేసుకోవాలండి. ఒక దగ్గర వేస్తే ఇలా ఏం అతుక్కోవు. మనం ఇలా వాటర్లో వేసుకున్న తర్వాత అన్నీ సపరేట్ అయిపోతాయండి. ఇలా మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు ఇలా మనం మిక్స్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా తక్కువ టైంలోనే మనం ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం దీంట్లో 1 కప్పు షుగర్ వేసుకుంటున్నానండి. నేనైతే ఇక్కడ 1 కప్పు వేసుకుంటున్నాను. మీరు తీపి ఎక్కువ తినాలి అంటే ఇంకా కాస్త వేసుకోవాలండి. దీంట్లో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా ఎక్స్ట్రా వేసుకోండి. నేనైతే 1 కప్పు వేసుకున్నానండి. ఇది నాకైతే కరెక్ట్గా సరిపోతుంది, అంత వేసానండి. ఇప్పుడు దీంట్లో యాలకుల పొడి 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఫ్లేవర్ మంచిగా ఉంటుంది స్వీట్కి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఈలోపు ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో ఒక 2-3 టీ స్పూన్ల గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. పిండిని అయితే ఇలా మనం 5 నుంచి 10 నిమిషాలలో ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. చూడండి, మూత తీసి చూస్తే మనం బాగా ఉడుకుతున్నాయండి. ఇప్పుడు ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి, ఆ పిండిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫ్లేమ్ని సిమ్లో ఉంచి మాత్రమే వేసుకోండి, లేకుంటే ఉండలు కట్టేస్తుందండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత బాగా ఉడికిన తర్వాత ఇక్కడ నేను ముందుగా కాచి చల్లార్చుకున్న పాలు తీసుకున్నానండి. 1/2 లీటర్ పాలు వేసుకున్నాను. ఇలా పాలు వేసుకోవడం వల్ల స్వీట్కి టేస్ట్ చాలా బాగా వస్తుందండి.
ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఫ్లేమ్‌ని మీడియం టు సిమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి ఎంత బాగా క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుందండి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. చల్లారిన తర్వాత మరీ గట్టిగా అయిపోతుంది కాబట్టి మూత పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు ఇలా చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ కావాలి అంటారండి. అంత టేస్టీగా ఉంటుందండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. స్వీట్ తినాలనిపించినప్పుడు ఒక 5 నుంచి 10 నిమిషాలలో ఇలా రెడీ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో నేను కాస్త డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి వేసుకుంటున్నానండి. దీంట్లో ఒక పోప్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. ఇక్కడ కిస్మిస్, క్యాజు, ఇక్కడేమో బాదం పలుకులను సన్నగా కట్ చేసి వేసుకున్నానండి. ఇక 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని ఆ పాయసంలోకి వేసుకోవాలండి. చాలా కమ్మగా ఉంటుందండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. అంత రుచికరంగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈ హెల్దీ స్వీట్ని ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.